కాకినాడ పోర్టుపై నిఘా పెంచిన అధికారులు పోర్టుపై కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ షణ్మోహన్. రేషన్ బియ్యం విషయంలో జిల్లా అధికారుల వైఫల్యం ఉందన్నారు. ఈ నెల 20న షిప్ లో దొరికింది రేషన్ బియ్యమే అన్నారు. కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేశామన్న కలెక్టర్ షణ్మోహన్ షిప్ పరిధిలోనే ఉందన్నారు. రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేశామని, రేపు ఎల్లుండి ప్రత్యేక టీంలతో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామన్నారు. షిప్ ను ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుందన్న కలెక్టర్ షిప్ ను సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా వచ్చిందో తేలాల్సి ఉందన్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కాకినాడ పోర్ట్ లో స్టెల్లా N1 షిప్ అయితే మాత్రం అధికారులు అయితే సీజ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం తెలిపారు. అయితే దీనికి సంబంధించి అంటే ఒక షిప్ కు సంబంధించి నిలుపుదల చేసేందుకైతే మాత్రం పూర్తి అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. అదే విధంగా అయితే షిప్ లో ఉన్న సరుకుకు సంబంధించి పూర్తి అధికారం పోర్ట్ అధికారులకు ఉండడంతో పోర్ట్ అధికారుల ఆదేశాల మేరకు అయితే మాత్రం స్టెల్లా N1 షిప్ అయితే మాత్రం కదలకుండా సీజ్ చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షెగ్లే అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే గత నెల 27వ తేదీన షణ్మోహన్ షెగ్లే అయితే ఆ షిప్ ని అయితే తనిఖీలు చేయడం జరిగింది. దానికి సంబంధించి దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా పూర్తిగా కూడా రేషన్ బియ్యంగా గుర్తించాము. దీనికి సంబంధించి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఆ షిప్ వరకు కూడా రేషన్ బియ్యం వెళ్ళాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేకమైన ఒక టీం కూడా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, పోర్టు, కస్టమ్స్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పూర్తి స్థాయిలో ఒక టీం కూడా ఏర్పాటు చేసి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అయితే క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశాము. అయితే ఈ రేషన్ బియ్యం ఈ షిప్ కి సంబంధించి అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఏ గోడౌన్స్ నుంచి వెళ్ళాయి, ఏ మిల్లు నుంచి వెళ్ళాయి, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు పంపించారు అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ఒక క్షేత్ర స్థాయిలో ఒక టీం కూడా వేశామని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే షిప్ కదలకుండా ఉంచేందుకు కస్టమ్ అధికారులకు అయితే మాత్రం అధికారం ఉంది. అదే విధంగా అంటే ఆ షిప్ లో ఏదైతే సరుకు ఏదైతే ఉందో ఆ సరుకును సీజ్ చేసే అధికారం అయితే మాత్రం పోర్ట్ అధికారులకు ఉంది. ఆ పోర్ట్ అధికారుల ఆదేశాల మేరకే షిప్ ను కదలకుండా పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా క్లారిటీ కూడా ఇచ్చారని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలో జరుగుతున్న రేషన్ మాఫియాకి అయితే మాత్రం చెక్ పెట్టేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే సతీష్, రేషన్ బియ్యం గోడౌన్ నుంచి అక్కడ షిప్మెంట్ కి ఎలా వెళ్ళాయి, ఎక్స్పోర్ట్ ఎలా అవుతున్నాయి, అంటే ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ఎంక్వైరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి కమిటీ వేయబోతున్నారు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక స్టెల్లా N1 షిప్ కి సంబంధించి అక్కడ రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా రేషన్ బియ్యమే ఉన్నట్లయితే మాత్రం అధికారులు అయితే జిల్లా కలెక్టర్ గుర్తించినట్లు కూడా తెలిపారు. అయితే ఈ రేషన్ బియ్యం ఇటు గోడౌన్స్ నుంచి కానీ లేకపోతే మిల్స్ నుంచి కానీ ఏ విధంగా షిప్ వరకు వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అనే దానిపై ఇటు ఒక కమిటీని అయితే మాత్రం వేశారు. ఆ కమిటీకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇటు రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, కస్టమ్స్, ఇటు పోర్ట్ అధికారులు ఈ 5 శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేకమైన ఒక కమిటీని కూడా వేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఇది చెబుతున్నానే ఈ రేషన్ బియ్యం ఈ షిప్ వరకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో అధికారుల వైఫల్యం ఖచ్చితంగా ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ 5 శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించి అంటే విచారణ కూడా ఏ విధంగా అంటే ఈ రేషన్ బియ్యం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళడానికి ఏ డిపార్ట్మెంట్లకి ఇన్వాల్వ్మెంట్ ఉందని దానిపై క్షేత్రస్థాయిలో విచారణ అయితే జరుపుతారు. జరిపిన తర్వాత వాళ్ళపై చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, ఏదేమైనప్పటికీ కనుక మనం కనుక చూసుకుంటే కనుక స్టెల్లా N1 షిప్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే కలెక్టర్ పరిధిలోని ఈ షిప్ అయితే మాత్రం ఉంచినట్లు కూడా తెలుస్తుంది. సుమిత్ర, అంటే సతీష్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఏవైతే షిప్మెంట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఎలాంటి పత్రాలని చూపిస్తున్నారు అసలు?
అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ కి సంబంధించి ఆ సరుకు అయితే 640 టన్నుల ఈ రేషన్ బియ్యం అయితే మాత్రం అధికారులు గుర్తించారు. ఈ అధికారులు గుర్తించిన 640 టన్నుల రేషన్ బియ్యానికి ఎవరికి సంబంధించి ఉందని, ఆ ఎక్స్పర్ట్స్ ఎవరిదని వీళ్ళందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనే దానిపై పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసి విచారణ కూడా జరుపుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అలాగే షిప్ ను సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని అన్నారు. అయితే మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైకోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అంటే ఒక సముద్రంలో ఉన్న ఒక షిప్ ను సీజ్ చేయాలంటే ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి అంటే ఒక సముద్రంలో ఉన్న షిప్ ను నిలుపుదల చేసే రైట్స్ అయితే మాత్రం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. అయితే ఆ షిప్ లో ఉన్న సరుకుని సీజ్ చేసే అధికారం మాత్రం పోర్ట్ అధికారులకు ఉంటుంది. అంటే అదే విధంగా అంటే ఆ షిప్ లో ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన సరుకు ఉండడం వల్ల దానికి సంబంధించి పోర్ట్ అధికారుల ఆదేశాల మేరకు అయితే మాత్రం షిప్ ని కదలకుండా సీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఆ రేషన్ బియ్యం అని నిర్ధారణ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే ఈ రేషన్ బియ్యాన్ని పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఆ షిప్ ను కూడా సీజ్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్ర. అంటే ఓవరాల్ గా చూస్తే కలెక్టర్ వ్యాఖ్యల్ని కంప్లీట్ గా ఎలా అర్థం చేసుకోవాలి సతీష్? పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు గత వారం రోజుల నుంచి కనుక మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం కూడా షిప్ నైతే సీజ్ అని చెప్పిన మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనాన్ని కలిగించింది. అసలు షిప్ నైతే మాత్రం సీజ్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే దానిపై ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ ఉంది. దానిపై ఈ రోజు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే షిప్ నిలుపుదల చేసే రైట్స్ అయితే మాత్రం కస్టమ్స్ అధికారులకు ఉంది. ఆ షిప్ లో ఉన్న సరుకుని సీజ్ చేసే రైట్స్ మాత్రం పోర్ట్ అధికారులకు అయితే ఉంది. దీనికి సంబంధించి రెండు కూడా ఖచ్చితంగా ఇవి రేషన్ బియ్యమే అని నిర్ధారణ అయిన తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు ద్వారా అంటే ఒక షిప్ ని అయితే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయాలంటే హైకోర్టుకు మాత్రమే దాని హక్కు అయితే మాత్రం దాని రైట్స్ కూడా ఉంటాయి. హైకోర్టు ద్వారా దీని షిప్ ని అయితే మాత్రం రేషన్ బియ్యం ఉండడం వల్ల షిప్ ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే షిప్ ని ప్రస్తుతానికి అయితే మాత్రం షిప్ కదలకుండా నిలుపుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ కూడా హైకోర్టు ద్వారా ఈ షిప్ ను సీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా తెలిపారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.